ఒకసారి అడవిలో పెద్ద ప్రళయం వస్తుంది. చెట్టులు, పుట్టలు, జంతువులు, గుహలు అన్నీ ఆ ప్రళయానికి కుప్పకూలిపోతాయి. జంతువులన్నీ రాజు దగ్గరికి వెళ్ళి తమ మొర చెప్పాలని అనుకుంటాయి. అలా వెళ్తాయి రాజు దగ్గరికి. అప్పటికే రాజు తన కుప్పకూలిన గుహ ముందు విచారంగా కూర్చుంటాడు. రాజా, మా బాధ చెప్పాలని వస్తే మీరే బాధలో ఉన్నారా? రాజా, ఏమిటి మన పరిస్థితి? మన ఇల్లులన్నీ కూలిపోయాయి. ఇప్పుడు మనం ఎలా బతకాలి? అదే నాకు అర్థం కావడం లేదు, కానీ పరిష్కారం ఆలోచిద్దాం. అలా అందరూ ఆలోచనలో పడగా, మనుషుల్లా మనం కూడా పక్కా ఇల్లు కట్టుకుందాం. శబాష్ మని, ఆలోచన బాగుంది. ఒక కోతి ముందుకు వచ్చి ఇలా అంటుంది, కానీ అవన్నీ మార్కెట్లో దొరికే సిమెంటు, ఐరన్, ఇటుక అన్నిటికీ డబ్బులు కావాలి. మన దగ్గర డబ్బులు లేదే, ఎలా? రాజా, ఇందుకు ఒక ఉపాయం నా దగ్గర ఉంది. అరే, సోది చెప్పకుండా విషయం చెప్పరా. నేను మనుషుల సమాజంలో అప్పుడప్పుడు తిరుగుతా కదా, కాబట్టి అక్కడ జరిగిన విషయాలు నాకు తెలుసు. మనుషులు పట్టణాలలో ఇల్లు కట్టుకుంటున్నారంటే వాళ్ళ దగ్గర డబ్బులుండి కాదు. అబ్బే, పటక్కన కొడితే పైసా రాలదు వాళ్ళ దగ్గర. మరి ఎలా? వాళ్ళు ఇల్లు కట్టడానికి బ్యాంకుల నుండి లోన్ తీసుకుంటారు. ఇల్లుకే కాదు రాజా, అన్నింటికీ లోన్లు తీసుకుంటారు. ఆహా, సంతోషం. చెప్పు మరి. గుడ్ ఐడియా. మనము వాళ్ళనే ఫాలో అవుదాం. కానీ లోన్స్ ఎలా పొందాలో మనకు తెలియదే. అక్కడ కూడా అందరికీ ఏం తెలీదు. మనలో నక్క జాతుల మనుషుల్లోనూ ఇవి తెలిసిన వాడు ఒకడు ఉంటాడు. వాడిని బ్రోకర్ అంటారు. వాడు ఎక్కడుంటాడో నాకు తెలుసు. నేను పట్టణం ఎప్పుడు వెళ్ళినా వాడి ఇంటి ముందు జామ చెట్టు పళ్ళు తింటాను. భలే తీయగా ఉంటాయి. వెంటనే వెళ్ళి వాణ్ణి లాక్కురండి. రాజు ఆజ్ఞ మన్నించి కోతితో పాటు ఇంకొన్ని జంతువులు వెళ్ళి వాడిని తీసుకొచ్చి రాజు ముందు పడేస్తాయి. అలా భయపడుతూ గజగజగజ వణికిపోతాడు. అమ్మో అమ్మో, అయ్యో అయ్యో, నన్ను వదిలేయండి, నన్ను వదిలేయండి, మీకు దండం పెడతా. పిల్లలు ఉన్నవాడిని, దయచేసి నన్ను వదిలేయండి. నిన్ను ఏం చెయ్యం. నిన్ను చంపితే మాకే నష్టం. అదెలా? నీతో మాకు ఒక పని ఉంది. ఒసే ఒసే కోతి, నిన్ను గుర్తుపెట్టానే. మా చెట్టు జామ పళ్ళు నువ్వు కాజేస్తున్నప్పుడు కొట్టానని పగతో నన్ను ఇలా కిడ్నాప్ చేయించావా? కాదు బ్రదర్, మీరు మాకు ఒక సహాయం చెయ్యాలి. ప్రళయం వచ్చి అడవిలో మా నివాసాలన్నీ కొట్టుకుపోయాయి. కాబట్టి మేము మనుషుల్లాంటి గట్టి ఇల్లు కట్టుకోవడానికి బ్యాంకులో లోన్ ఇప్పించాలి. ఆ మనిషికి ఒక్కసారిగా ప్రాణం లేచి వచ్చినట్టు అనిపించింది. ఓహో అదా, ఈ ముక్క ముందే చెప్పొద్దు. ఇంకాసేపు ఉంటే భయానికి చచ్చేవాడిని. సరే, మీకు హోమ్ లోన్స్ కావాలి అంతే కదా, సులువుగా ఇప్పించేస్తా. కానీ కమిషన్ మాత్రం ఎక్కువ ఇవ్వాలి. మామూలుగా అయితే మీకు లోన్ రాదు, కానీ నేను తమ్మిని బొమ్మను చేసి మేనేజ్ చేస్తా, కాబట్టి ఎక్కువ కమిషన్ ఇవ్వాలి. తమకు మనుషుల్లాగే మేడలు, మిద్దులు లాంటి ఇల్లు కట్టుకోవడానికి లోన్స్ వస్తాయన్న సంతోషంలో జంతువులన్నీ ఈ బ్రోకర్తో పాటు పార్టీ చేసుకుంటాయి. డ్యాన్సులతో, ఆటలతో, పాటలతో ఎంజాయ్ చేస్తాయి. లోకల్ టు గ్లోబల్ కథల కోసం చూడండి గ్లోబల్ టీవీ. షేర్ అండ్ సబ్స్క్రైబ్.
అప్పుడు ఆ బ్రోకర్తో విషయం చెబితే ఆ బ్రోకర్ ఇలా అంటాడు, మీ నివాసాలు కూలిపోయాయని బాధపడద్దు, నేనున్నాను కదా. అడవిలో మీ అందరికీ పక్కా ఇల్లు కట్టుకునేటట్టు లోను, బ్యాంక్ లోను, హోమ్ లోను ఇప్పిస్తారండి. అందరూ నాతో బ్యాంక్ వచ్చేయండి. అలా అందరూ టౌన్కు బ్యాంకుకు బయలుదేరి వెళ్తారు. దారిలో జనాలంతా చూసి, అమ్మో ఏంటి ఈ జంతువులు ఇలా ఊర్లోకి వచ్చేస్తున్నాయని షాక్ అయ్యి భయంతో పారిపోతారు. అలా ఈ జంతువులన్నీ బ్రోకర్తో కలిసి బ్యాంకులోకి ఎంటర్ అవుతారు. ఈ సింహం, పులి, ఇతర జంతువులు చూసి ఆ బ్యాంక్ సిబ్బంది గజగజ ఉనికి కొందరు పారిపోతారు. కొందరు టేబుల్ కిందకి మూలల్లోనే దాక్కుంటారు. ఈ సింహం బ్యాంక్ మేనేజర్ రూమ్లోకి వెళ్తారు. అక్కడ చైర్లో మేనేజర్ ఉండడు. చుట్టూ చూస్తే పైన అటక మీద గజగజ వణికిపోతూ ఉంటాడు మేనేజర్. అప్పుడు ఈ జంతువును తీసుకొచ్చిన లోన్ బ్రోకరు మేనేజర్తో ఇలా అంటాడు, సార్, ఈ జంతువులు చూసి మీరు భయపడుతున్నారా? ఏం పర్వాలేదు, దిగండి. వీళ్ళు పులి సింహాలు కాదు, మన కస్టమర్స్. అడవిలో ఉపద్రవం వచ్చి వీళ్ళ ఇల్లు కూలిపోయాయి. గట్టి ఇల్లు కట్టుకోవడానికి వీళ్ళకి లోను, హోమ్ లోన్స్ కావాలని వచ్చారు. దాంతో మేనేజర్ ధైర్యం తెచ్చుకొని కిందకు దిగుతాడు. మాకు లోన్ డబ్బులు ఇచ్చేస్తే మేము వెళ్ళిపోతాం. ఇలా వచ్చి అలా తీసుకుపోవడానికి ఇదేమైనా చెట్టు కాసిన పళ్ళు అనుకుంటున్నావా? బ్యాంక్ లోన్స్ అంటే చాలా రూల్స్ ఉంటాయి. మీకు ఆధార్ లేదు, ఇన్కమ్ లేదు. అయినా మీరు తిరిగి ఎలా చెల్లిస్తారు? సార్, టైం వేస్ట్ వద్దు, మనకి ఫుల్ కమిషన్ లంచం. మన పద్ధతి మొత్తం మాట్లాడేశాను. ఓ, మాట్లాడేసావా? ఇంకా మొత్తం చెప్పాలేమో అని కంగారు పడుతున్నా. ఓకేనా? మా టర్మ్స్ మీకు ఓకేనా? ఓకే సార్, మాకు సమ్మతమే. థ్యాంక్స్ సార్, థ్యాంక్స్. సరే, హోమ్ లోన్ గ్రాంటెడ్. రేపు వచ్చి సంతకాలు చేయండి. అలా హోమ్ లోన్లు శాంక్షన్ అయిన సందర్భంగా జంతువులన్నీ హ్యాపీగా పార్టీ చేసుకుంటాయి. లోకల్ టు గ్లోబల్ కథల కోసం చూడండి గ్లోబల్ టీవీ. షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఒక అడవిలో ప్రళయం వచ్చి జంతువుల నివాసాలు కూలిపోవడం వల్ల మనుషుల మాదిరి ఇల్లు కట్టుకోవడానికి బ్యాంకులను హోమ్ లోన్స్ అడుగుతాయి. లంచాలు తీసుకొని బ్యాంక్స్ హోమ్ లోన్స్ను అడవిలో అన్ని జంతువులకు ఇస్తాయి. ఇప్పుడు అవన్నీ ఇల్లు కట్టుకుంటున్నాయి. అడవిలో ఇల్లు కట్టుకోవడం, ఇల్లు కడుతుండడం, మనుషులను హైర్ చేసుకోవడం, తాపీ మేస్త్రికి మెటీరియల్ లోడింగు, అన్లోడింగుకి వెహికల్స్ రావడం, ఈవినింగ్ అయ్యేసరికి బిల్స్ డబ్బులు పే చేయడం, ఇవన్నీ జరుగుతున్నాయి. జంతువులు కూడా లేబరర్స్లా పనిచేయడం, కూలి డబ్బులు పొందడం అన్నీ జరుగుతున్నాయి. ఇప్పుడు అడవిలో ఇల్లు, అపార్ట్మెంట్స్ మొత్తం వెలిసాయి. ఇలా ఉండగా బ్రోకరు సింహం ఇంటికి వస్తాడు. ఇల్లు బాగానే గట్టి ఉంటుంది. ఇల్లంతా చూసి బ్రోకరు ఇలా అంటాడు, రాజా, ఇల్లంతా బాగానే ఉంది, కానీ అంతా ఖాళీగా ఉంది. ఇల్లుకి నిండుదనం లేదు, అందం లేదు. కాబట్టి సోఫాలు, డబుల్ కాట్ మంచం వగేరా అన్నీ ఉంటే బాగుంటాయి. అన్నీ కొనుక్కొని ఇల్లుకు ఒక అందాన్ని ఇవ్వండి రాజా. ఎందుకండి అవన్నీ? చక్కగా బండల మీద కూర్చొని నేల మీద పడుకోవచ్చు కదా. ఇంతకు ముందు
గుహల్లో జీవితం అలానే గడిచింది కదా. అది బార్బేరియస్ రాజా. ఇల్లు ఫ్యాషన్గా పెట్టుకొని అందుకు తగ్గట్టు ఉండాలి కదా సామాన్లు కూడా. అంతేనా అంటావా? అంతే రాజా. మనుషుల్లో సీఎం పిఎం ఎలాగో ఈ అడవికి మీరు అలా రాజు. మరి అన్నింటికి డబ్బులు ఎలా? రాజా, డబ్బుల గురించి మీరేం కంగారు పడకండి. లోన్స్ ద్వారా అన్నీ వచ్చేస్తాయి. ఇలా సింహరాజు ఇల్లంతా అవసరమైన సామాన్లు అనవసరమైన సామాన్లతో నిండిపోయింది. ఇలా రాజును చూసి మిగిలిన జంతువులు కూడా అదే విధంగా ఫాలో అయ్యాయి. అప్పులు చేసి కొన్న కొత్త కొత్త వస్తువులతో జంతువులన్నీ ఆనందంగా ఉన్నాయి. ఇలా ఉండగా ఒక కోతి తన పిల్ల కోతితో ఒక చెట్టు కొమ్మలు ఓడలతో ఉయ్యాల ఆట ఆడుతుంది. ఈ బ్రోకరు అక్కడికి వచ్చి ఇలా అంటాడు, ఏయ్ కోతి, మార్కెట్లోకి మంచి బ్రాండెడ్ ఉయ్యాలు వచ్చింది. అది కొనుక్కొని నీ కోతి పిల్లలను ఆడించు, సూపర్ ఉంటుంది తెలుసా. ఎందుకు? డబ్బులు బొక్క, చెట్టు కొమ్మల్ని మర్రి ఊడల్ని పట్టుకొని ఎంచక్క ఎక్కడ పడితే అక్కడ ఎప్పుడు పడితే అప్పుడు హాయిగా ఉయ్యాలు ఊక్కోవచ్చు కదా. మన లైఫ్ ఫ్యాషన్గా ఉండాలి, స్టైల్గా ఉండాలి. ఆ బ్రాండెడ్ వస్తువులో ఉన్న విలువ వేరు. అందరూ నిన్ను గొప్పగా చూస్తారు. అవునా? అలా అడివంతా సిటీల వలె వస్తుమయం, లోన్స్ వల్ల అప్పులమయం అయిపోతుంది. లోకల్ టు గ్లోబల్ కథల కోసం చూడండి గ్లోబల్ టీవీ. షేర్ అండ్ సబ్స్క్రైబ్. అడవిలో జంతువులన్నీ బ్యాంకులో హోమ్ లోన్స్, రకరకాల లోన్స్ తీసుకొని మనుషుల్లాగానే ఇల్లు కట్టుకొని అడవి సిటీ స్టైల్లో మారిపోయాక జంతువుల జీవితాల్లో వచ్చిన ఈ కొత్త మార్పులతో ఆనందంగా రోజులు గడుస్తున్న టైంలో బ్యాంకులో అప్పు తీసుకొని అనేక వస్తువులు ఇల్లు కట్టుకున్నారు కదా. ఇప్పుడు ఆ అప్పు తీర్చమని, ఈఎంఐలు కట్టమని సదరు బ్యాంకు వాళ్ళు ఫోన్లు చేస్తారు. ఈ జంతువులకు సంపాదనా మార్గాలు ఇంకా అలవాటు లేని కారణంగా డబ్బులు ఉండవు. కాబట్టి ఈ జంతువులు ఆ బ్యాంకు వాళ్ళు ఫోన్లు ఎత్తరు. నేరుగా అడవిలో ఇంటికి వచ్చేసి ఇలా అంటారు, హలో సార్, దిస్ ఈజ్ నాట్ ఫెయిర్. మీరు ఈఎంఐ డబ్బులు కట్టడం లేదు, ఫోన్లు ఎత్తడం లేదు. మీరు చేస్తుంది ఏం బాలేదు. సార్ ప్లీజ్ సార్, కొంచెం టైం ఇవ్వండి. ఇంకెంత టైం ఇవ్వాలండి? ఇప్పటికే 3 నెలలు పెండింగ్. ఇప్పుడే గంటలో క్లియర్ చేయాలి, అంతే. ఓకేనా? ఈలోగా వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వసూలు చేసుకొని వస్తాం. ఓకే, ఫైనల్. అలా బ్యాంక్ పీపుల్ వేరే వాళ్ళ ఇంటికి వెళ్తారు. ఇలా వీరు అన్ని జంతువుల్ని అడుగుతారు, వార్నింగ్స్ ఇస్తారు. అన్ని జంతువులు వణికిపోతాయి, భయపడతాయి. అయితే ఒక కోతి, హే కోతి, మేము బ్యాంక్ వాళ్ళం. నీ ఈఎంఐ డబ్బులు ఎప్పుడు కడతావు? నువ్వు ఇల్లు కట్టుకోవడానికి బ్యాంకు నుంచి అప్పులు తెచ్చావు కదా, ఆ డబ్బులు ఎప్పుడు తీరుస్తావు? నెల ఈఎంఐ డబ్బులు ఎప్పుడు కడతావు? అది వినబడినట్టు నటిస్తుంది. ఎందుకంటే వీళ్ళని చూసే అది అందుబాటులో ఉండొద్దని పైకి ఎక్కిపోయింది కదా. ఒరే ఎదవల్లారా, నేను ఈఎంఐ కట్టనురా, మీకు డబ్బులు అప్పు తీర్చనురా. మీరు పైకి రాలేరు, నన్ను ఏం పీకలేరురా. హే కోతి, డబ్బులు తీసుకొని మర్యాదగా కిందికి రా. మీ మాటలు నాకు వినిపించడం లేదు. మీరేమైనా చెప్పాలనుకుంటే పైకి రండి, నా దగ్గరకు వచ్చి చెప్పండి. బ్యాంక్ వాళ్ళు ఆ చెట్టుపైకి ఎక్కడానికి ప్రయత్నిస్తారు. కానీ ఆ ప్రయత్నంలో ఒకడు కింద పడతాడు. ఇప్పుడు నక్క చాలా ఆందోళనలో ఉంది. ఇక తర్వాత తన దగ్గరికే వస్తారు బ్యాంక్ వాళ్ళు అనే భయంలో ఉంది. అయితే బ్యాంక్ వాళ్ళు నక్క దగ్గరికి రానే వచ్చారు. నక్క ఏమీ తెలియనట్లు ఇలా అంటుంది, అమ్మో, ఈ బ్యాంక్ వాళ్ళని ఎలా తప్పించుకోవాలి? నాకు భయంగా ఉంది. ఏంటి సార్, ఏంటి ఇలా వచ్చారు?
అసలు మీ అందరికీ బుద్ధి ఉందా? హోమ్ లోన్స్, వస్తువుల లోన్స్ తీసుకున్నారు కదా, తీసుకున్న అప్పు సకాలంలో తీర్చాలనే జ్ఞానం లేదా? ఓ అదా, నేను మీ డబ్బులు రెడీగా పెట్టాను. అయితే అవి నా దగ్గర ఉంటే పోతాయని పులి దగ్గర దాచాను. పదండి వెళ్ళి తీసుకుందాం. అబ్బా, ఈ అడవి మొత్తంలో నువ్వు చాలా మంచిదానివి. వి లవ్ యూ, వి లైక్ యూ. అలా వీళ్ళు పులి దగ్గరికి వెళ్తారు. బ్యాంక్ వాళ్ళను బయట ఉంచి నక్క లోపలికి వెళ్తుంది. నక్క లోపల పులితో ఏం చెప్పిందేమో కానీ పులి ఒక్క ఉదుటును బయటకు వచ్చి బ్యాంక్ వాళ్ళలో ఒకడిని మెడ కొరికి పట్టుకుంటుంది. ఇంకొకడు భయంతో ఎగిరి పారిపోతాడు. లోకల్ టు గ్లోబల్ కథల కోసం చూడండి లోకల్ టీవీ. షేర్ అండ్ సబ్స్క్రైబ్. బ్యాంక్ వాళ్ళు అప్పు వసూలు చేయడానికి అడవికి వస్తే హోమ్ లోన్ తీసుకున్న జంతువులన్నీ రకరకాల కారణాలతో తప్పించుకున్నాయి. దీన్ని తీవ్రంగా తీసుకున్న బ్యాంక్ వాళ్ళు ఫుల్ పోలీస్ ఫోర్స్తో అడవికి వచ్చి దొరికిన వాళ్ళను దొరికినట్టు కొట్టి అరెస్ట్ చేసి కేసులు పెట్టి జైల్లో పెట్టేస్తారు. సింహం ఆధ్వర్యంలో కొన్ని జంతువులన్నీ కలిసి మీటింగ్ పెట్టుకుని ఇలా మాట్లాడుకుంటున్నాయి. రాజా, ఏంటి మన పరిస్థితి? పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టుంది మన పరిస్థితి. ప్రకృతి ప్రళయంలో మన గుహలు గూళ్ళు కూలిపోతున్నాయని బ్యాంకులో అప్పు తెచ్చి పక్కా ఇల్లు కట్టుకుంటే ఇప్పుడు ఆ అప్పు తీర్చడం మహాప్రలయంగా తయారైంది. ఇప్పుడు మనల్ని ఎవరు కాపాడుతారు? మీరేం భయపడకండి. కష్టాలను మనం ధైర్యంగా ఎదుర్కోవాలి. అప్పుడే జాతులు మనుగడ సాగిస్తాయి. ఆగండి, మనకి తెలిసిన ఒకే ఒక్కడు ఆ బ్రోకర్ శ్రీరామ్. ఆయనకి ఫోన్ చేస్తాను. హలో శ్రీరామ్ గారు, ఇప్పుడు మా పరిస్థితి తెలిసే ఉంటుంది మీకు. అవును సార్, నాకు తెలిసింది. అయినా అంత దాకా ఎందుకు తెచ్చుకున్నారు సార్? ఏం చేస్తాం సార్, మా కర్మ ఇలా తగలడింది. సరే, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ గండం నుండి ఎలా గట్టెక్కాలి? మొదట మా వాళ్ళంతా జైలు నుండి బయటికి రావాలి. అది ఎలా అవుతుందో చెప్పండి. ఏం లేదు సార్, సింపుల్. మీరు లాయర్ని కలిసి బెయిల్ తీసుకోండి. ఓ సరే, థ్యాంక్స్ సార్. సింహం కొంతమందితో వెళ్ళి లాయర్ని కలిసి బెయిల్పై వీళ్ళ వాళ్ళను విడిపించాలని లాయర్ని కోరుతుంది. అప్పుడు లాయరు దుర్మార్గంగా నవ్వి ఇలా అంటాడు. మీ క్రూర మృగాలకు అడవిలో సాధు జంతువు ఆవు కనబడిందనుకో. అయ్యా రాజా, నా బిడ్డకు పాలిచ్చేసి వస్తాను అంటే మీరేమంటారు? అలా అనుకుంటూ అన్నీ అటు ఇటు పచారులు చేస్తూ ఐడియాస్ కోసం ఆలోచిస్తున్నాయి. కానీ మా మనుష్య జాతిలో
మరీ ముఖ్యంగా లాయర్స్ జాతిలో అలా సరే అని అనం, లటుక్కును మింగేస్తాం. దాన్ని బట్టి మేమేంటో అర్థం చేసుకో. కాబట్టి నా టైం వేస్ట్ చేయకండి, పొండి, ఇక్కడి నుంచి పొండి. అప్పుడు కోపంతో జంతువులన్నీ అక్కడి నుండి వెళ్ళిపోతాయి. మనందరం బాగా ఆలోచించి ఏదైనా ఒక అద్భుతమైన ఐడియా చేసి మన వాళ్ళను జైలు నుండి విడిపించాలి. అందరూ ఆలోచించండి. అప్పుడవి ఏం ఐడియా చేశాయి అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూడండి. లోకల్ టు గ్లోబల్ కథల కోసం చూడండి గ్లోబల్ టీవీ. షేర్ అండ్ సబ్స్క్రైబ్. అడవిలో జంతువులు బ్యాంకు నుంచి హోమ్ లోన్ తీసుకొని వాళ్ళకు అప్పు తీర్చినందుకు బ్యాంకు వాళ్ళు పోలీస్ ఫోర్స్తో వచ్చి జంతు జాతిలో కొందరిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టినందువలన సింహం మొదలగు జంతువులన్నీ ఒక చోట చేరి తమ వాళ్ళను జైలు నుండి విడిపించే మార్గాలేంటా అని ఆలోచిస్తున్నాయి. అన్నీ అటు ఇటు పచారులు చేస్తూ ఆలోచిస్తున్నాయి. వాటిలో ముందుగా నక్క ఇలా అంటుంది. రాజా, అద్భుతమైన ఐడియా వచ్చింది. ఏంటది చెప్పండి. ఆ బ్యాంకుల్లో దొంగతనం చేద్దాం. అందుకు అనువైన ఒక టీమును తయారు చేసి పంపిద్దాం. నార్మల్ ఎదవ సలహాలు ఇవ్వకు. ఇలా అయితే వాళ్ళ దగ్గర సీసీ కెమెరాలు, ఆయుధాలు, ఫోర్సు అంతా ఉంది. ఇలాంటి ఐడియాతో ఉన్న అందరం జైలుకి పోతాం. నీ తొక్కల సలహాల వల్లే ఇంత దాకొచ్చింది. కొట్టన వీడిని. ఆగండి, నాకు ఆలోచన వచ్చింది. చెప్పండి రాజా. ఎట్లయినా చేసి జైల్లో ఉన్న మన వాళ్ళను విడిపించాలి. ఇప్పుడు దానికి ఒకే ఒక్క దారి నాకు కనబడుతుంది. అదేంటంటే మన అడవిలో కొంత భాగాన్ని అమ్మేయడం. ఇంతకుముందు కొందరు మనుషులు వచ్చి మైనింగ్కి ఫ్యాక్టరీలు పెట్టడానికి అడిగారు. అప్పుడు కాదన్నాం, కానీ ఇప్పుడు ఇచ్చేద్దాం. మన వాళ్ళ కోసం తప్పదు మరి. ఎక్కడ చూసినా డస్టు, పొల్యూషను. జంతువులన్నీ దగ్గుతూ తుమ్ముతూ నీరసించిపోతూ ఉంటాయి. సౌండ్ పొల్యూషను, ఇండస్ట్రీ పొల్యూషను విపరీతంగా పెరిగిపోతుంది. ఈ పరిస్థితి జంతువులు ప్రశాంతమైన జీవితాన్ని ఛిద్రం చేస్తుంది. ఫలితంగా ఎన్నో జంతువులు కుంగి కుసించిపోవడం, అకాల మరణం, మరికొన్ని మెంటలు ఎక్కిపోయి మానసిక రోగులుగా తయారవుతాయి. ఒక కుందేలు తండ్రికి నీరసం వచ్చి పడిపోతే నానా ఏమైనా కూతురు కుందేలు బాధతో కోపంతో రాజు సింహం మీద తిరగబడుతుంది. అందరినీ కూడగట్టి ఇలా అంటది. రాజు తీసుకున్న తప్పుడు నిర్ణయాల వల్లే అడవికి గతి పట్టింది. ఓటింగ్ సిస్టమ్ ద్వారా రాజు స్థానానికి ఎన్నికలు జరపాలని డిమాండ్ చేద్దాం. లేకపోతే అందరం కలిసి యుద్ధం ప్రకటిద్దాం. మనలో ఒకరిని రాజుకి పోటీగా నించోపెడదాం. అలా మన అడవిని, మన జీవితాల్ని కాపాడుకుందాం. అలా ప్రకృతిని, ట్రెడిషన్స్ని, టెక్నాలజీని సమతూకములో సమన్వయపరిచి అడవిని అభివృద్ధి వైపు నడిపిస్తానని ప్రమాణం చేసింది అడవికి రానైన కుందేలు పిల్ల. అలా కూతురు కుందేలు పిల్ల పాలనా పగ్గాలు చేపట్టి పరిపాలన సాగిస్తుంది. లోకల్ టు గ్లోబల్ కథల కోసం చూడండి గ్లోబల్ టీవీ. షేర్ అండ్ సబ్స్క్రైబ్.